ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాస్య హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహర్దేవీ ద్రుహిణ గృహిణీ ఆగమవిదో హరే పత్నీ పద్మాం హరసహచరీ అద్రితనయం తురీయాకాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. 31 శ్లోకాలు అయ్యాయి. 32వ శ్లోకం ఈనాడు అధ్యయనం చేయబోతుంది. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. 31లో ఏమన్నారు? స్వతంత్రం తే తంత్రం అఖిల పురుషార్థైక ఘటనా తంత్రం అఖిల పురుషార్థైక ఘటనా తంత్రం స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరతిదం. చతుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. ఆ స్వతంత్రమైన అఖిల పురుషార్థైక ఘటనా తంత్రం భూమికి దింపారట, ఆయన అవతరింపజేశారట. అది ఏమిటో అది ఇవాళ నేర్చుకోవాలి. ప్రజలు ఈ 64 విద్యలను ఉపయోగించుకుని చతుషష్ట్యా తంత్రై లౌకిక భోగాలను ఒడిగిచూ ధర్మార్థ కామ పురుషార్థాలను మాత్రమే పొందగలుగుచున్నారే. ఈ మానవులు తిరిగి వారి స్వస్వరూపమైనటువంటి తన యందు చేరే ఉపాయం ఏమైనా ఉన్నదా అని మోక్షోపాయాన్ని పొందజాలకుండిరే అని కరుణించి, అమ్మా, నీ పతి నీతో తీవ్రముగా సంకల్పించి నీ క్రియాశక్తి సహాయముతో ఏకైక పురుషార్థమైన మోక్ష పురుషార్థమును పొందు ఉపాయమును ఆలోచించి స్వతంత్రమైన తంత్రము అనగా నీ విద్యను, శ్రీ విద్యను అనే సాధనాన్ని రచించి భూలోకానికి అవతరింపచేశారు. అదే పరావిద్య. అదే ఈనాడు చెప్పబోవు మహాత్రిపుర సుందరి మంత్ర విద్య లేక శ్రీ విద్య. చిన్న డిఫరెన్స్ ఉంది.
మహాత్రిపుర శ్రీ త్రిపుర సుందరి మంత్ర విద్యకు శ్రీ విద్యకు చిన్న తేడా ఉంది. మంత్రం అంటే విద్య. ఈనాటి శ్లోకం. శివశక్తి కామ, శివశక్తి కామ క్షితి. ఇక్కడ వెరగొట్టుకోవాలి. శివశక్తి కామ క్షితి అథర విశ్రీత కిరణ స్మరో హంస చక్ర తదను చ పరామారహరయ అమీహృల్లేఖాభిః తిస్రుభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామవయతం. జనని తవ నామవయవతం, తవ జనని నామవయవతం, జనని తవ నామవయవతం. శివశక్తి కామ క్షితి. 4 మాటలు. శివ శక్తి కామ క్షితి 4. ఒక కూటమి, ఒక క్లస్టర్. అథ రవి స్థితకిరణ స్మర హంస శక్ర 5. ఇంకొక కూట. తదనుచ వాటి వెనుక పరా మారహరయ 3. అమీ 4 + 5 + 3 12. వీటికి హృల్లేఖాభిః తిస్రుభిః హృదయం నుంచి వచ్చినటువంటి రేఖలైన హ్రీంకారాన్ని అవసానేషు చివరయందు ఘటిత చేర్చినట్లయితే 12 + 3 హ్రీంకారాలు 10. భజంతే వర్ణాస్తే, తే వర్ణాస్తే భజంతి, తే వర్ణా భజంతే తవ జనని నామ అవయవతాం. నీ యొక్క పేరు అనే అవయవములు ఈ 15 అక్షరం. ఏ 15 అక్షరాలు? సంకేత రూపంగా చెప్పారు. ఈ అక్షరాలను చెప్పకుండా కోడెడ్ ఫామ్లో చెప్తారు. ఇవన్నీ కొంచెం గోప్యంగా ఉండేటటువంటి విషయాలు కదా, అందుకని రహస్యంగానే వాటిని వర్ణిస్తారు. అయితే పోయినసారి ఎవరో అడిగారు, వీటిని మనం నేర్చుకోవచ్చా, నేర్చుకోకూడదా? నేర్చుకోవచ్చు. ఎందుకు? మనకు ఉపదేష్ట ఎవరు? భగవత్పాదులే ఉపదేష్ట. ఆ ఉపదేష్ట ఎదురుగా కూర్చొని మనము వీటిని అభ్యసనం చేసి అధ్యయనం చేస్తున్నాం కాబట్టి చక్కగా వాటిని అర్థం చేసుకోవచ్చు. అయితే వీటిని ఉపాసన చేయాలి అంటే అది వేరే కార్యక్రమం. అప్పుడు ప్రాబబ్లీ 1-to-1 కనెక్షన్ మనకు అవసరం రావచ్చు. చూద్దాం ఆ విషయం. ఏమిటండి? 3 లెవెల్స్ అండి. ఫస్ట్ లెవెల్ శివ శక్తి కామ క్షితి. అథాటు తరువాత 1, 2, 3, 4 అక్షరం. రవి శీతకిరణ స్మర హంస శక్ర 5 అక్షరాలు. తదనుచ ఆపిమ్మట పరా మార హరయ 3 అక్షరాలు. 4 + 5 8. 8 4 + 5 8 పరా మార హరయ. శివశక్తి కామ క్షితి అథ రవి శీతకిరణ స్మరో హంస శక్ర తదనుచ పరామారహరయ అమీహృల్లేఖాభిః తిస్రుభిరవసానేషు ఘటిత. ఈ హ్రీంకారం అనే దానిని అవసానంలో ప్రతి లైన్కి చివరిలో వ్రాస్తే తే వర్ణాః భజంతే తవ జనని నామావయవతం. నామము యొక్క అవయవములు, అంగములు అవుతాయి. శివశక్తి కామ క్షితి 4. అథ రవి శీతకిరణ స్మర హంస శక్ర 5. 5 4 9. తత్ అనుచ వాటిని అనుసరించి పరామారయ మారహరయ అంటే 3. ఏంటైంది?
మొదటి 4 1 2 3 4 5ను 4 9 3 12 సరిపోయింది అక్కడ కూడా. శివశక్తి కామ క్షితి అథ రవి శీతకిరణ స్మర హంస శక్ర తదనుచ ఆ తరువాత పరమార హరయ పరమార హరయ అమీ ఈ 12ంటికి హృత్లేఖాభి హ్రీంకారాన్ని తిశ్రుభి మూడిటిని అవసానేషు ఒక్కొక్క లైన్ చివరలో ఘటితా సంఘటితము చేసినట్లయితే భజంతే వర్ణాహతే నీ వర్ణములుగా ఇవి కొలవబడుతున్నాయి. తవ జనని నామ అవయవతం తవ జనని నామావయవతం జనని తమ నామావయవతం తవ జనని నామావయవతం. హే జనని శివ శక్తి కామ క్షితి. శివుడు శక్తి, కాముడు భూమి. క్షితి అంటే భూమి. అంటే డైరెక్ట్గా శివ ఉపాసన, శక్తి ఉపాసన, కాముని ఉపాసన, క్షితి ఉపాసన అని కాదు. ఇవి సంకేతములు. ఈ సంకేతములు ఏ అక్షరాలకి సంకేతిస్తున్నాయో ఆ అక్షరాలను ఉపాసించాలి. ఇక్కడ శివ అనేది శివతత్వం ఉపాసన కాదు, శక్తి అలానే కాదు. శివ అనేది ఒక అక్షరానికి సంకేతం, శక్తి అనేది మరో అక్షరానికి సంకేతం, కామ అనేది అట్లానే, క్షితి. ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరానికి సంకేతములు. అథ అటు పిమ్మట రవి శీతకిరణ 2 ఇక్కడ ఉన్నాయి ఈ లైన్లో. ఆ తర్వాత స్మర హంస శక్ర 3 2 5. అలాగే రవి శీతకిరణుడు అంటే చంద్రుడు, స్మరహ అంటే మన్మథుడు, హంస అంటే మళ్ళీ రవి, శక్ర అంటే ఇంద్రుడు. తత్ చ అను ఆ పిమ్మట దానికి అనుసరించి పరా మారహరయ ఒక 3 4 + 5 9 3 12. అమీ ఈ 12ంటికి తిశ్రుభి 3 అయినా రుల్లేఖాభి హృదయము నుండి వచ్చిన రేఖలు హ్రీంకారములను అవసానేషు ఘటిత చివరల యందు చేరుస్తే అంటే శివశక్తి కామక్షితి హ్రీం రవిశీత కిరణ స్మర హంస చక్ర హ్రీం పరామార హరయ హ్రీం అని 3 అవసానేషు ఘటిత తే వర్ణాః భజంతి నీ వర్ణములవుతున్నవి. అవి ఏమిటి? తవ నామావయవతం నీ యొక్క నామము యొక్క అంగములు, అవయవములు. ఏమి నామము? శ్రీవిద్య. శ్రీవిద్య లేక పంచదశ అక్షరి, పంచదశాక్షరీ మంత్రం. పంచ అంటే 5, దశ అంటే 10, పంచదశ అంటే 15 అక్షరాలున్నటువంటి మంత్రం. ఇదిగో 4 + 5 9, 3 12 + 3 హ్రీంకారాలు 15. ఈ 15 పంచదశాక్షరీ మంత్రము లేక పంచదశీ మంత్రము. అక్షరం చెప్పకపోయినా పర్వాలేదు. పంచదశీ మంత్రమన్నా పంచదశాక్షరీ మంత్రమన్నా అదే త్రిపుర సుందరి మహామంత్రం. ఓకే. హే జనని అమ్మా శివ శివుడు. ఈ శివుడు అనేది ఇక్కడ ఉపాసనకు కాదు, కకారమునకు సంకేతం. క ఖ గ ఘ ఞ అనే కవర్గములోని మొదటి అక్షరము కకారమునకు సంకేతం. శక్తి శక్తి ఏ అనే అక్షరానికి సంకేతం. కామః మన్మథుడు ఈకారమునకు సంకేతం. క్షితి భూమి లకారమునకు సంకేతం. అథః అటు తరువాత రవి సూర్యుడు హకారమునకు సంకేతం. హరిదశ్చిత్ సహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభో త్వష్టామార్తాండహం సుమాన్. హ అనేటటువంటి అక్షరానికి ఆదిత్యుడు లేక రవి సూర్యుడు సంకేతం. శీతకిరణ చల్లటి కిరణాలు కలిగినటువంటి చంద్రుడు సకారమునకు సంకేతము. స్మరహ మన్మథుడు కకారమునకు సంకేతము. హంస మళ్ళీ సూర్యుడు హకారమునకు సంకేతం. శక్ర ఇంద్రుడు
లకారమునకు సంకేతం. తత్ అనుచ వాటి తరువాత పరామారయ మారహరయ. పరా పరాశక్తి సకారం, మారహ మన్మధుడు కకారం, హరయ ఇంద్రుడు లకారం. ఈ సంకేతాక్షరాలు, ఈ సంకేతాక్షరాలను వేర్వేరు దేవతల పేర్ల చేత చెప్పారు. అంతేగాని ఈ దేవతలను లైన్గా కూర్చోబెట్టి 12 మందిని ప్రతి వాళ్ళ పక్కన హ్రీం అని ఇంకో దేవతని కూర్చోబెట్టి 15 దేవతలని కాదు. ఈ 15 అక్షరాలను ఉపాసించాలి. ఈ 15 అక్షరాల తాలూకా తత్వాలు ఏమిటో తెలుస్తాయి తర్వాత. ఇక్కడ చెప్పినటువంటి దేవతల పేర్లు సంకేతములు మాత్రమే, సింబాలిక్. ఇప్పుడు చూడండి, ఆల్జీబ్రాలో ఏం చేస్తారు? ఏ అంటారు, ఎక్స్ అంటారు, వై అంటారు, బి అంటారు. ఏమిటి? సంకేతము. ఈ సంకేతం ఏం చెప్తుంది? మీరు ఏకి ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని తీసుకుంటుంది. 1 అవ్వచ్చు, ఇన్ఫినిటీ అవ్వచ్చు, 0 అవ్వచ్చు, -30 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా ఏ అనేది. అంటే ఆ సంకేతాక్షరము నిర్దేశించినటువంటి ఉపాసన ఫలితాన్ని ఏ దాన్ని మీరు నిర్దేశిస్తే ఆ అక్షరానికి అది ఆ సంకేతము వర్తిస్తుంది. దానిని అందుకే బీజ గణితము, ఆల్జీబ్రా అంటారు. బీజములు అంటే సీడ్ ఫామ్. దే హ్యావ్ నాట్ రివీల్డ్ వాట్ ఈస్ దేర్ వాల్యూ. ఏ బి సి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ ఎంతో బి ఎంతో సి ఎంతో రివీల్ చేయలేదు. అవ్యక్తంగా ఉన్నటువంటి వాటిని బీజములు అంటారు. మనకు తెలుసు కదా బీజస్థితి. బీజస్యాంకురివో అంటే ముందు మనం ఆ శ్లోకంలో దక్షిణామూర్తిలో చదువుతున్నాం. అందుకే వీటిని బీజాక్షరాలు అంటే ఈ కకారానికి, ఏకారానికి, ఈకారానికి, లకారానికి వీటికి అర్థాలు ఉన్నాయా? అర్థాలు లేవు. బీజములు కదా. బీజములకు ఈ కకారం అంటే ఇది ఈక్వల్ టు ఇదని ఉండదు. వాటికి ఒక సంకేతము. దేనికి సంకేతము? అది దేన్ని సంకేతింపజేస్తే దానికి సంకేతం. ఆ ఉపాసనలో ఆ సంకేతాన్ని ఉపయోగించుకుని ఉపాసిస్తారు. బీజాక్షరములు, బీజము, సీడ్ ఫామ్, అవ్యక్తముగానున్నటువంటి వ్యక్తము కాని బీజగణితము, అలాగే బీజాక్షరం అని. ఇగో ఇవి ఎన్ని? 12. 4 + 5 + 3. శివశక్తి కామ క్షితి, రవి శీతకిరణ, స్మరో హంస రవి శక్త, పరా మార హరయ. అవి 3. తిసృభి 3 హృల్లేఖాభి హ్రీంకారముల చేత అవసానేషు విరామస్థానములలో చివరి యందు. అవసానం అంటే చివర, ఒక్కొక్క లైన్కి చివర, ఆ చివర స్థానంలో. మొదటి 4 అక్షరాలు ఏమిటి? శివ దేనికి? కాకి. శక్తి ఏకి. శివశక్తి కామ ఈకి. తర్వాత క్షితి లాకి. కా ఏ ఈ లా తరువాత ఒక హ్రీంకారము. తరువాత 5 అక్షరాలు రవి, శీతకిరణ, స్మరో, హంస, మళ్ళీ సూర్యుడు, మళ్ళీ శక్త. హ స క హ ల, హస కహల అనేటటువంటి ఇంకొక వరుసకు హ్రీంకారాన్ని జోడించాలి. తర్వాత 3 అక్షరాలు పరా మార హర. పరా అంటే సా పరాశక్తి, మార అంటే క, హరయ అంటే ఇంద్రుడు. హరి అంటే ఇంద్రుడు అని అర్థం. ఇక్కడ ఇంద్రుడికి లక్క. తరువాత హరి అనే పదానికి పులి, సింహము, ఇంద్రుడు, కోతి, విష్ణువు చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం ఇంద్రుడు అని తీసుకో. కోతిని కూడా హరి అంటే. హరి అంటే హరితము అంటే ఆకుపచ్చ రంగును కూడా హరి అని కూడా అనవచ్చు. హరి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఇంద్రుడు అనే అర్థాన్ని తీసుకుంటాం. ఆ ఇంద్రుడు దేన్ని సంకేతింపజేస్తున్నారు? లా అనే అక్షరం. ఇది ఫైనలా? లేదు, ఇది బీజం. ఈ బీజము ఇంకొక దాన్ని చూపిస్తుంది. ఈ విధంగా కా ఏ ఈ లా హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం అంటే 4 + 1 5, 5 + 1 6, 6 + 5 11, 3 + 1 4, 15 వచ్చాయి. ఘటితా సమకూర్చబడినవై తే వర్ణా ఆ బీజాక్షరములు తవాని యొక్క నామ అవయవతాం త్రిపుర సుందరి మంత్రం యొక్క అవయవములు అగుటను భజంతే
పొందుచున్నవి. అదండి కథ. హే తల్లి, కకారము రూపముగా సంకేతించబడిన శివతత్వము, అంటే శివుని ప్రతీకగా పెట్టి కకారాన్ని, శక్తిని ప్రతీకగా పెట్టి ఏకారాన్ని, కాముడు అనే శక్తిని ప్రతీకంగా పెట్టి ఈకారాన్ని, భూమిని ప్రతీకగా పెట్టి లకారాన్ని మొదటి ఖండంగా ఏర్పరచుకుంటే కా ఏ ఈ లా అనేటటువంటి ఖండం వస్తుంది. తరువాత రవిహి హకారము, శీతకిరణుడు చంద్రుడనగా సకారముగాను, స్మరుడు కకారముగాను, హంస హకారముగాను, ఇంద్రుడు లకారముగాను రెండవ ఖండంగాను, తరువాత పరాశక్తి సకారము, మన్మధుడు కకారము, ఇంద్రుడు లకారం. అంటే క ల చ క ల అనేది మూడవ ఖండంగాను, ఈ మూడు ఖండముల అవసానములో అనగా విరామ స్థానాలలో హ్రీంకారముతో కలిసి ఈ 15 బీజాక్షరములు నీ నామధేయమైన మహాత్రిపుర సుందరి మంత్రము, లేక పంచదశీ మంత్రము, లేక పంచదశి పంచదశాక్షర మంత్రము అనే మహావిద్యకు అవయవములుగా ఉన్నాయి. ఎందుకు మహావిద్య? మహా అంటే పరావిద్య, అంటే పరమాత్మను చేర్చే, ఇది అపరావిద్య కాదు, పరావిద్య కింద వస్తుంది ఈ మహాత్రిపుర సుందరి మంత్రం. ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఏమిటంటే అక్షరాలు, దేవతని పెట్టి అక్షరాలు ఏవో రాశారు. అక్షమాల అంటే అక్షరమాల. అక్షరమాల ఎందుకు వచ్చింది? ఆ నుండి క్ష వరకు కలిగిన అక్షరములు 50 సంస్కృతంలో. 50 అక్షరాలను అక్షమాల అంటారు. రుద్రునికి సంబంధించినటువంటి జపములలో వాడేదానిని రుద్రాక్షమాల. లేక రుద్రుడు అనగా శక్తి స్వరూపం అనుకుంటే ఆ శక్తి స్వరూపానికి సంభార్యముగా ఈ వర్ణమాల అవుతే అదే రుద్రాక్షమాల. రుద్రుడు అనే ఆయన ఎవరు? శివుడు కదా. ఆయన యొక్క ఢమరుక 15 సార్లు, 14 11 ప్లస్ 1 9 ప్లస్ 5 14 సార్లు వాయిస్తే ఈ అక్షరాలన్నీ వచ్చాయి అంటూ పాణిని గారు చెప్తున్నారు కదా. అంచేత అక్షమాల అంటే రుద్రుని యొక్క సంకేతమ రూపమైనటువంటి అక్షరముల మాల, లేక అక్షరమాల. అక్షమాల ఏ వర్ణమాల. వర్ణము అనగా అక్షరము అని అర్థం. వర్ణమాల 50 మంది, ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క దేవత, అభిమాని దేవత ఉంటుంది. అందువల్ల మొదటి 15 అక్షరాలు అహా వరకు ఉన్నటువంటివి 16 ప్రాణములు లేక అచ్చులు, తరువాత ఒత్తుఠా వరకు ఉండేటటువంటి 12 అక్షరాలు, తర్వాత డా నుంచి ఇక్కడ ఒత్తుఫా వరకు ఉండేవి 10 అక్షరాలు, బా నుంచి లా వరకు ఉండేవి 6 అక్షరాలు, వా నుంచి సా వరకు ఉండేవి 4 అక్షరాలు, తర్వాత హా క్ష అనేటటువంటివి 2, అలా కలుపుకుంటే ఇది మధ్యలో ద్విదళంగా చెప్పుకుంటారు. మొత్తం 50 అక్షరాలు. ఈ అక్షరాలనే వర్ణమాల. ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క అభిమాని దేవత ఉన్నది. ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క అభిమాని దేవత ఎలా ఉన్నదో మనం ఏం చేశారంటే, మన ఋషులు ఈ అక్షరము పలానా దేవతకు సంకేతము అంటూ పెట్టారు. చదివేరో లేదో భగవత్పాదులు. అద్భుత విగ్రహ మరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందుకళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ. ఆ మహాత్ముడు మామూలుగా ఏదో అక్షరాలతో రాయలేదు. ఈ వర్ణమాలను ఉపయోగించి ఇక్కడున్న సంకేతాలతో ఆ స్తోత్రాన్ని రాశారు. 50 అక్షరాలకు 50 స్టాంజాస్తో ఉన్నటువంటి పరమేశ్వర వర్ణమాలా స్తోత్రం. దాని పేరే పరమేశ్వర వర్ణమాలా స్తోత్రం. ఇక్కడ అభిమాని దేవతలు ఎలా పట్టుకొచ్చాము? ఆయన స్తోత్రం నుంచి పట్టుకొచ్చాం. లేదా ఆయన స్తోత్రం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఈ అభిమాని దేవతలను దృష్టిలో పెట్టుకొని ఆ స్తోత్రాన్ని వ్రాశారు. అద్భుత విగ్రహ అమరాతీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందాశ్రితాశ్రిత రక్షక
ఆత్మానందమహేశ శివ. త్రిపుర సుందరి పంచదశి పంచదశ అక్షరి మహామంత్రం. ఒకసారి అందరూ ధ్యానం చేసుకోండి. త్రిపుర సుందరి పంచదశి పంచాక్షరి మహామంత్ర ఉపాసన అభ్యాసన అధ్యయన ప్రాప్తిరస్తు. అధ్యయనం కరిష్యామి, చేసుకుంటున్నాము అధ్యయనం. శివ శక్తి కామ క్షితి. భగవత్పాదల శ్లోకం. శివ కా శక్తి ఏ కామ ఈ క్షితి లా. దీంట్లో మొదటి అక్షరాన్ని చివరి అక్షరాన్ని ఉపాసనలో మంత్ర బీజాల్లో మళ్ళీ సెలెక్టివ్గా కాలా అనేది తీసుకుంటారు. హ్రీం అని కనిపిస్తోంది ఇక్కడ. ఈ హ్రీంకారాన్ని ఇక్కడ జోడించాలి. ఈ 4 అయిన తర్వాత హ్రీం అని రాయాలి. రవి శీతకరణ కిరణ స్మర హంస శక్ర. రవి అకారము, శీతకిరణ చంద్రుడు సకారము, స్మర కకారము, హంస హకారము. స్మర అంటే కాముడు, కాముడు అంటే శివుడు. అందుకే అక్కడ కకారము, ఇక్కడ కూడా కకారము వచ్చింది. కామేశ్వరుడు, కామేశ్వరి, కామేశ్వరుడు. మన్మథుడిని బూడిద చేయలేదు. మన్మథుడిలో తన స్వరూపమే మన్మథ రూపం చేసేసాడు. అందువలననే స్మరుడు అన్న ఈశ్వరుడు అన్న ఒక్కటి. హంస సూర్యుడు, ఆ శక్ర ఇంద్రుడు, ల పరా పరాశక్తి, స మార మళ్ళీ కకారము. మారుడు అంటే స్మరుడు, స్మరుడు అంటే ఈశ్వరుడు, మళ్ళీ కకారం పెడు. హరి ఇంద్రుడు, ఇంద్రుడు అంటే ఇందాక లా రాశాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా లా రాసు. సో ఈ విధంగా శివశక్తి కామక్షితి అథ అటు పిమ్మట రవి శీత కిరణ స్మరో హంస చక్ర తదనుచ అటు పిమ్మట పరమార హరయ. హరయ విడదీస్తే హరిహి. హరి ప్లస్ వీళ్ళందరూ యహ అనేది పులువురాడు అక్కడ. హరిహి యహ అంటే ఈ మా పరామార హరయ. హరయ అంటే హరుడు అని చెప్పకూడదు. హరిహ అంటే హరి అని చెప్పాలి. హరి అంటే చెప్పానుగా, హరి అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయని. ఇంద్రుడు అనే అర్థాన్ని ఇక్కడ సంపాదించారు. ఉన్నాయండి. ప్రతిదానికి 4+1 కలిపితే 5. ఇక్కడ 5+1 మళ్ళీ హ్రీంకారం ఇక్కడ చివరిలో రాస్తే 6. 3+1 హ్రీంకారం రాస్తే 4. 6 4 10 4 1 2 3 4 5 6. 6 5 11 11 4 15. పంచదశ అక్షరీ మంత్రం. ఇక్కడ ఆవృత్తి లేనటువంటి అక్షరాలు చూడండి. కా అక్కడుంది, మళ్ళీ ఇక్కడుంది, మళ్ళీ ఇక్కడ 3 సార్లు వచ్చింది. లా 1 2 3 సార్లు వచ్చింది. హా 2 సార్లు వచ్చింది. సా 2 సార్లు వచ్చింది. ఇక మిగిలిపోయిన ఈ 2 అక్షరాలు ఆవృత్తి రాలేదు. ఈ ప్లస్ ఏ 2 కలిపితే ఐ అవుతుంది. అదే ఐం ఐం. హ్రీం ఈ హ్రీంకారము, ఐంకారము. ఐంకారం అనేది ఓంకారం లాగే ఒక స్పెషల్ బీజాక్షరం. శ్రీమాత యొక్క ప్రత్యేకమైన ఏకైక అక్షరము ఐంకారము. ఐంకారం సరే. ఆవృత్తి లేనివి 2 ఉన్నాయి. ఆ 2 కలిపి చదివితే అది వస్తుంది. ఓకే. మొదటి ఖండం ఏమిటి? మొదటి ఖండము క ఏ ఈ లా. ఇప్పుడు శివశక్తి కామక్షితి మరింక చెప్పుకోం, ఎందుకంటే ఆ సంకేతాల నుంచి అక్షరాలు తెచ్చేసుకున్నాం కదా. ఇంకా దేవతల పేర్లు అక్కర్లేదు, అక్షరాలే కావాలి, బీజాక్షరాలే. క ఏ ఈ లా అనేటటువంటి కూటమును వాగ్భవ కూటము అంటారు. ఇది మొదటి ఖండము. ఇది జ్ఞానము, సవిశేష జ్ఞానాన్ని నిర్విశేష జ్ఞానాన్ని
కూడా ఇచ్చేటటువంటి ఖండము. ఏతదాలంబనగం శ్రేష్టం ఏతదాలంబనగం పరం అన్నట్టుగా ఇదే అపరావిద్యలకు ఇదే పరావిద్యకు కూడా ఈ వాగ్భవకూటము లేక మొదటి ఖండము కావాలి. హ్రీంకారాన్ని కలుపుకోవాలి. క ఏ ఈలా హ్రీం. ఈ హ్రీ అనేది హృత్ సంబంధమైనది. హృదయము నుంచి వచ్చిన లేఖని హృల్లేఖ హృత్ లేఖ అన్నారు. అంటే హృదయాన్ని సమర్పిస్తున్నాను అని చెప్పడం. కా ఏ ఈలా హ్రీం. ఐ ఆఫర్ మై ఎంటైర్ హార్ట్ టు యూ. హార్ట్లో ఏముంది? అదిగో ఆ పరతత్వమే కదా ఉన్నది. రెండవ ఖండము కామరాజకూటము. కామరాజకూటము. రాజతే ఇది రాజు. ఏదైతే ప్రకాశ స్వరూపం అది. ఈ ప్రకాశం ఇక్కడ ఎందుకు పనికొస్తోంది? ధర్మ అర్థ కామ పురుషార్థాలను సాధించుకోవడానికి కామరాజకూటముగానున్నది. దీంట్లో ఉన్నవేమిటండి? హ స క హ ల. హస కహల. మళ్ళీ హ్రీం చేర్చారు కదా, హ్రీం. తరువాత మూడవ ఖండము శక్తి కూటము. సకల శక్తులు, ఏ క్రియాశక్తులు ఉన్నాయో వ్యష్టిలోను సమష్టిలోను ఉన్న సకల శక్తులే ఈ సకల. అందుకే అది సకల శక్తులు. సకల అనే అర్థం వచ్చేటట్టు కూడా అక్షరాలు సరిపోయినట్టుగా పెట్టుకుంది. మళ్ళీ ఇక్కడ హ్రీంకారం రాయాలి. హ్రీం. మొదటి ఖండము వాగ్భవకూటము జ్ఞానదాయకము, సవిశేష జ్ఞానదాయకము, నిర్విశేష జ్ఞానదాయకము, మోక్షదాయకము. రెండవ ఖండము కామరాజకూటము అర్థ ధర్మ కామ పురుషార్థాలతో కూడినటువంటిది. హ స క హ ల అనే అక్షరాలు. మొదటిది క ఏ ఈ ల హ్రీం. రెండవది హ స క హ ల హ్రీం. మూడవ ఖండము శక్తి కూటము. సకల శక్తులు. స క ల హ్రీం. దీనిని కాది విద్య అంటారు. ఎందుకు కాది విద్య? కా ఆదిగా ఉంది. మొదటి అక్షరం కా. కా ఆది విద్య కాది విద్య. కా అనే అక్షరంతో ఆరంభమవుతున్న విద్య కాబట్టి దీనిని కాది విద్య లేక పంచదశి మహామంత్ర విద్య లేక ఉపాసనా ఫలం. ఇంకా శ్రీ విద్య దగ్గరికి రాల. శ్రీ విద్య అంటే ఏమిటో కొంచెం సేపట్లో చెప్తాం. ఓకే. ఈ మొదటి ఖండము ఓన్లీ జ్ఞాన మోక్షములు ఇచ్చేటటువంటిది. హాస్యకాల హ్రీం అనేది. రెండవ ఖండము కామరాజ కూటము అర్ధధర్మ కామాలను. మూడవ ఖండము శక్తి కూటము సకల శక్తులు. ఇక్కడేంటైందండి ఇందాకలకి ఇప్పటికీ తేడా. ఇందాకల స్టార్ట్ అయినప్పుడు మీకు ఇక్కడ కాతో స్టార్ట్ అయింది, ఇక్కడ హాతో స్టార్ట్ అయింది. అంటే ఒక సెక్ట్ వాళ్ళు, ఒక తెగవారు ఈ పంచదశి మంత్రాన్ని హ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందని చెప్పి హ స కాల అనే అక్షరాలు ఉంటాయి అని చెప్తారు. అలా చెప్పిన విద్యను హాది విద్య అంటారు. లోపాముద్ర అగస్త్య భగవాను యొక్క పట్టం, ఆయన యొక్క సహధర్మచారిణి అయినటువంటి లోపాముద్ర అమ్మగారు ఈ మంత్రాన్ని హాది విద్యగా దర్శించారు అని చెప్తారు. ఓకే. దూర్వాస మహాముని దీనినేమో కాది విద్యగా దర్శించారు. కాది విద్యలో కా ఏ ఇలా ఉన్నాయి. దూర్వాస మహాముని ద్రష్ట. హాది విద్యలో లోపముద్ర అమ్మగారు ద్రష్ట. హస కాల. అయితే రెండవ ఖండం మూడవ ఖండంలో మార్పు లేదు. అక్కడ హసకహల, ఇక్కడ కూడా హసకహల. మూడవ ఖండము సకాల సకల. అయితే మొదటి ఖండం మట్టుకు ఇక్కడ హసకల ఉంది, అక్కడ హసకలకి బదులుగా అక్కడ మనకేంటంటే కాయేయిలా ఉంది. ఆ విధముగా ద్రష్ట దూర్వాస మహాముని ఆయన పంచదశ మంత్రాన్ని దర్శించి చెప్పారు. లోపాముద్ర అనే ఆమె దీనిని ఉపాసించి దర్శించి చెప్పారు. చూడండి, స్త్రీలు పురుషులు భేదం లేకుండా అందరూ ఆ విద్యలను పొందడానికి అర్హులే అని చెప్పడానికి ఇది చక్కటి నిదర్శనం. త్రిఖండో మాతృకా మంత్ర సోమ సూర్య అనలాత్మక. మూడు ఖండములుగా మాతృకా మంత్రాలతోనున్నటువంటిది. దీనికి మూడు ఖండాలయ్యా. మాతృకా మంత్ర త్రిఖండ, మూడు ఖండములు గలది. ఏమిటా ఖండములు? సోమ చంద్రఖండము, సూర్య సూర్యఖండము, అనలాత్మక అగ్నిఖండము. ఏమిటా ఖండ? ఇప్పుడు చూడాలి.
స క ల హ కింద నుంచి రావాలి. దీనిని ఆరోహణ క్రమము అంటారు. అంటే కింద నుంచి మీదకి ఎక్కడాన్ని ఆరోహణం అంటాం కదా. అవరోహణం అంటే ఇలా దిగేదాన్ని అవరోహణం. ఇది ఆరోహణ క్రమంలో ఉపాసించాలి. ఈ సోమ సూర్య అనలాత్మకం. స క ల స క ల స క ల అంటూ ఉన్నది ఇచ్ఛాశక్తి, తమో గుణము, అగ్నిఖండము. గుణాలతో అటాచ్ చేస్తే తమోగుణ ప్రధానము. తమోగుణం అంటే మిగతా అంశాలు ఉండవని కాదు. తమోగుణ ప్రధానము మెయిన్గా ఇచ్ఛాశక్తి, అగ్నిఖండము, సకల సకల ఇచ్ఛాశక్తులు ఇక్కడే ఉన్నాయి. ఇది దాటిన తరువాత రుద్రగ్రంథి. ఇక్కడ గ్రంథి ఉందని ఎలా చెప్తున్నాము? ఒక హ్రీంకారాన్ని ఉచ్చరించి ఒక గ్రంథిని దాటుతున్నాం. గ్రంథి అంటే ముడి. రుద్రగ్రంథి అంటే తమోగుణ ప్రధానమైనటువంటి స్థితిని దాటి, రుద్రగ్రంథిని దాటి, రుద్రగ్రంథిని ఛేదించి, భేదించి, మీ ఇష్టం ఎలాగైనా సరే, హ స క హ ల అనేటటువంటి ద్వితీయ ఖండము లేక సూర్యఖండానికి చేరుకున్నాము. ఇక్కడ సకల క్రియాశక్తులు చక్కగా మనకు అనుభవం వస్తాయి. క్రియాశక్తులు అనుభవంలోకి వచ్చేటటువంటిది ఏమిటి? క్రియాశక్తి అంటే రజోగుణం. రజోగుణ ప్రధానమైనటువంటిది క్రియాశక్తి. అది దాటిన తరువాత, క్రియాశక్తులను దాటితే విష్ణు గ్రంథి. ఈ గ్రంథి అంటే ముడి. ఏమిటి? చిక్కుముడి. ఇదిగో క్రియాశక్తులతో ఆగిపోకుండా ఆ ముడిని దాటడాన్ని హ్రీం అని మరొక్కసారి హృదయాన్ని సమర్పించుకుంటే, ఇంకా మీదకుంటే కా ఏ ఈలా అనేటటువంటి మొదటి ఖండానికి లేక చంద్రఖండానికి లేక జ్ఞానశక్తికి, సత్వగుణ ప్రధానానికి చేరుకుంటాము. చూసారా? అగ్నిఖండము తమోగుణ ప్రధానము, ఇచ్ఛాశక్తి సకాల. అది దాటిన తరువాత రుద్రగ్రంథి, ఆ తరువాత సూర్యఖండము, క్రియాశక్తి, రజోగుణ ప్రధానము, హ స క హ ల. దాని మీదను విష్ణు గ్రంథి. విష్ణు గ్రంథిని ఛేదిస్తే చంద్రఖండము, జ్ఞానశక్తి. చంద్ర అంటే ఏంటి? మనస్సు. మనస్సు శక్తి. మనస్సు అంటే జ్ఞానము. మనస్సు సత్వగుణ ప్రధానం. తర్వాత సూర్యఖండము అంటే క్రియాశక్తి, అంటే కర్మేంద్రియాలు, ప్రాణము, అవన్నీ కూడా క్రియాశక్తి ప్రధానం. అగ్నిఖండం అంటే తమోగుణ ప్రధానమైనటువంటి ఇచ్ఛాశక్తి. ఇది ఇది దాటితే, చంద్రఖండాన్ని దాటితే బ్రహ్మగ్రంథి లేక హ్రీం. ఇంకా మనము దీనిని శ్రీచక్రంతో కానీ, కుండలినితో కానీ, గాయత్రితో కానీ సమన్వయపరుస్తాం. 3 క్లాసులు అవుతుంది ఇది. ఇది మొదటి తరగతి. ఈ మొదటి తరగతిలో ఈ ఖండాలు, వాటి తాలూకా ప్లేన్స్, వాటి ఎక్స్పీరియన్సెస్ ఏమిటనేది మనం చెప్పుకుంటున్నాం. త్రిఖండో మాతృకా మంత్ర సోమ సూర్య అనలాత్మక. చంద్రఖండము అంటే ఏమిటండి? మనస్సు అండి. మనస్సు అంటే ఏమిటండి? సూక్ష్మ శరీరం అండి. మనస్సు మ్యాక్సిమం ఎక్కడున్నదండి? స్వప్నావస్థలో ఉన్నది. అక్కడ ఇంద్రియాలు, తరువాత ఏమో కర్మేంద్రియాలు, స్థూల శరీరము లేవు కదా. అటువంటి సూక్ష్మ శరీరము చిహ్నము స్వప్నావస్థ చంద్రఖండము. క ఏ ఈ లా. సూర్యఖండము స్థూల శరీరము. ఎందుకంటే జాగ్రత్త అనుభవము స్థూలమైనటువంటి అనుభవాలను భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ ఆయన రాస్తారు కదా. స్థవిష్టాన్ భోగాన్, స్థూల భోగాలను భోగించే హ స క హ ల అనే సూర్యఖండము, తరువాత అగ్నిఖండము కారణ శరీరము అంటే సుషుప్తి అవస్థ. అది ఇందాకలా చెప్పుకున్నాం కదా. ఈ స్థూల శరీరము జాగ్రత్త అవస్థ రజో అంశమని, ఈ స్వప్నావస్థ సత్వాంశమని, సుషుప్తి అవస్థ తమో అంశమని ముందు స్లైడ్లో చూసాం కదా. కారణ శరీరము తమో అంశము, సుషుప్తి అవస్థ స క ల. దీని ప్రకారంగా ఏం తెలిసిందండి? రజోగుణం అంటే నెగిటివ్ అని, తమో గుణం అంటే నెగిటివ్ అని కొట్టి పారేయకూడదు. రజోగుణం అంటే క్రియాశక్తి. సకల క్రియాశక్తులు ఏ పని మనం చేయగలుగుతున్నాం అంటే రజోగుణం వల్ల కలుగుతుంది. దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, లాస్ట్ టైం చెప్పుకున్నాం. అలాగే తమో అంశం అనగానే ద్రవ్యశక్తి ప్లస్ ఇచ్ఛాశక్తి, సుషుప్తి అవస్థ, అటువంటిది అగ్నిఖండము.
ఏంటంటే చూసామండి ఇంతవరకు ఏ ఏ శరీరాలకు ఏ ఏ ఖండాలు సరిపోతున్నాయి, ఏ ఏ గుణాలకు ఏ ఏవి సరిపోతున్నాయి, వాటి పేర్లు ఏమిటి? మొదట వాగ్భవ, రెండవది కామరాజ, మూడవది శక్తి కూటము అని తెలుసుకున్నాము. కాది విద్య తెలుసుకున్నాము, హాది విద్య తెలుసుకున్నాము, ఆ మంత్ర ద్రష్టలను కూడా తెలుసుకున్నాము. ఒక్కసారి మనం వివేక సారీ లలితా సహస్రనామంలోకి వెళ్ళగలిగితే అక్కడ కూడా ఈ త్రిపుర సుందరి పంచదశి మహామంత్రాన్ని 85, 86, 87 మంత్రాలలో వాళ్ళ పేరుల్లో చెప్పబడి ఉన్నాయి. శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ అన్నారు వేదవ్యాసులు. శ్రీమత్ వాగ్వై వాగ్భవ కోటైక, వాగ్భవ కూటములోనున్నటువంటి స్వరూప, వాగ్భవ కూట స్వరూపములో ఉన్నటువంటి ముఖము కలిగిన అందమైన పంకజ, పద్మము వంటి ముఖము కలిగిన పద్మం ఏమిటి? వాగ్భవ కూటమే 85వ మంత్రం. క ఏ ఈ లా అనేటటువంటిది వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ అనే 85వ మంత్రము. ఆ తర్వాత మళ్ళీ హ్రీంకారాన్ని చేర్చాలి. అది మర్చిపోకుండా ఉండడానికే ఇక్కడ హ్రీం అని వస్తుంది. అది వచ్చేసరికల్లా నెక్స్ట్ కంఠాథ, కంఠ అధ కటి పర్యంత. మొదటిది ఏమిట? ఇగో ఈ తల దగ్గర నుంచి కంఠము వరకు ఉన్నటువంటి ముఖ పంకజం ఏదైతే ఉందో, శ్రీదేవిని ఒక స్వరూపంగా మనము ఊహించగలిగితే, ఊహించలేము. ఒక స్వరూపంగా మనలాంటి ఆకారంలో ఒకవేళ ఉత్ప్రేక్షించుకుని లేకపోతే అతిశయోక్తి చేసుకుని నిలుపుకుంటే ఎదురుగుండా ఇక్కడి నుంచి ఈ మీదనున్నటువంటి భాగమును ముఖ పంకజ వాగ్భవ కూటం. ఎందుకు ముఖ పంకజ? ముఖము అంటే నోరు, నోరు అంటే వాక్కు, వాక్కు అంటే జ్ఞానశక్తి. మాట్లాడేది జ్ఞానమే వాక్కు ద్వారా, వాక్కు ద్వారా తెలుసుకుని ఇంకొకరికి బోధించేది జ్ఞానమే. చేత వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. కంఠ అథ, కంఠము నుండి కిందకి కటి పర్యంతం, కటి అంటే నడుము, నడుము వరకు ఉన్నటువంటిది మధ్యకూటము. ఇందాకలా ఏమిటన్నాం అక్కడ? కామరాజకూటం. కామరాజకూటమన్నా మధ్యకూటమన్నా స్వరూపిణి ఆ స్వరూపము కలిగింది. 86వ నామము, 86వ నామము. అక్కడేమిటి? హ స క హ ల. ఈ కటి పర్యంతంలో, కంఠాధ నుంచి కటి పర్యంతంలో మధ్యలో ఏముందండి? అదిగో ఆ హృదయం ఉన్నది. ఏదైతే హృదయం ఉన్నదో ఆ హృదయమే సకల ఆశలకు, సంకల్పాలకు అన్నిటికీ ఆలవాలము. అదే అర్థం వచ్చినా, ధర్మము చేసినా, కామము తీర్చుకున్నా, కోరికలు తీర్చుకున్నా అంత హృదయంలో ఆనందం కలుగుతుంది కదా. అంచేత కామరాజకూటము లేక మధ్యకూటము, కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అన్నారు వేదవ్యాసులు. ఎక్కడ? లలితా సహస్రనామంలో. శక్తి కూటైక తాపన్న కట్యో అధోభాగధారిణి. శక్తి కూటైక, దీని పేరుని ఏమంటున్నారండి? శక్తి కూటము అన్నారు. తాపన్న కటి అధోభాగ ధారిణి. కటి అంటే నడుము, నడుము కింద నుంచి కిందన ఉన్నటువంటి భాగంగా ఊహించగలిగితే, ఉత్ప్రేక్షించగలిగితే, అతిశయోక్తి చేసుకోగలిగితే, సాకారంగా దర్శించగలిగితే ఎవరన్నా మహాత్ముడు ఆ సాకార స్వరూపంలో ఈ కటి కన్నా కింద భాగము శక్తి కోటైక తాపన్న కటి అధోభాగ ధారిణి 87వ మంత్రం. అన్నిటికీ హ్రీంకారాన్ని కలుపుకోవాలి. సకల శ్రీ లలితా సహస్రనామావళితో సమన్వయం. బాగుందా? ఏమైనా టైం ఉందా? ఉంది, ఇంకా పర్వాలేదు. ఓకే. వాగ్భవ కామరాజ శక్తి కూటములను కలిపి ఓసారి చూస్తాం ఇప్పుడు. వాగ్భవ కూటము, వాగ్భవ కూటము జ్ఞానశక్తి. ఇది మోక్షప్రదాయిని, జ్ఞానప్రదాయిని, విజ్ఞానప్రదాయిని, విశేష జ్ఞానప్రదాయిని. ముఖము భాగము ఇది సత్వాంశము అనేటటువంటి విషయాలను నేర్చుకుందాం. రెండవది కామరాజ, వాగ్భవ కూటమికే చంద్రఖండము అని కూడా చెప్తుంది. కామరాజ సూర్యఖండము, హృదయస్థానం. ఇక్కడ ఈ హృదయం ఇక్కడ నుంచి కిందన ఉన్నటువంటి భాగము
రజో అంశ ప్రధానము జాగ్రత్త అవస్థ క్రియాశక్తి. మూడవది శక్తి కూటము. శక్తి కూటము కటి నుంచి కిందనున్న భాగము తమో అంశము స్వప్నావస్థ. ఇది తమో గుణ ప్రధానము నేర్చుకున్నాం. మంత్రాలు అందులో అక్కడ ఉన్నటువంటి అక్షరాలు కూడా కావాలి కదా మరి. క ఏ ఈ ఇలా హ్రీం కాతో మొదలవుతుంది కాబట్టి కాది విద్య. రెండవది కామరాజ హ స క హ ల హ్రీం కామరాజ కూటమి. స క ల హ్రీం శక్తి కూటమి. ఈ 15 అక్షరాలు త్రిపుర సుందరి పంచదశి మహామంత్రము. త్రిపుర సుందరి పంచదశాక్షరి మహామంత్రం లేక మహాత్రిపుర సుందరి మంత్రము. ఇంకా శ్రీ విద్య రాలే, వస్తుంది. వాగ్భవ కూటము మహిమ ఏమిటి? సకల విద్యా జ్ఞానప్రదాయము. ఏ ఏ లౌకిక విద్యలు అపర విద్యలు చదువుకోవాలో అవన్నీ దీంట్లోంచే వస్తున్నాయి. జ్ఞానప్రదాయం అంటే ఆత్యంతికమైనటువంటి మోక్షాన్ని ఇచ్చే జ్ఞానాన్ని కూడా, నిర్విశేష జ్ఞానాన్ని కూడా ఇక్కడ నుంచే సాధించుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి అక్షరాలు కా ఏ ఈ లాలలో ఈ కాని లాని ఎంపిక చేసి కలహ్రీం 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 అంటూ ధ్యానిస్తారు. ఈ కూటములోని బీజాక్షరాలను ధ్యానానికి ఉపయోగించుకునేవి కాలహ్రీం, ఉపాసనకు ఉపయోగించుకునేవి కా ఏ ఈల హ్రీం. ఓకే, నెక్స్ట్ దానికి వాగ్భవం అయింది. నెక్స్ట్ దానికి వెళ్దాం. కామరాజం ఏమంటుందో అక్కడ కూడా కామరాజ వాగ్భవ కామరాజ శక్తి. కాయేల హ్రీం హ సకాల హ్రీం సకాల హ్రీం. ఈ నాలుగింటిని ఇక్కడ ఎలా చెప్పారు? శివ శక్తి కామ క్షితి. అథ తరువాత రవి శీతకిరణ స్మరో హంస శక్త పరా మార హరయ అంటూ ఆయన సంకేతించారు కదా. ఆ సంకేత కోడెడ్ ఫామ్లో చెప్పారు. కామరాజ కూటమి యొక్క మహిమ కామజయము. కామజయం అంటే ప్రపంచంలో లౌకికంగా వ్యవహారికంగా ఉన్నప్పుడు ఎన్నో కామములు ఉంటాయి. ఆ కామములను తీర్చుకోవడం ఒక పార్ట్. ఆ కామములను దాటి దానిని జయాన్ని పొంది మీదనున్నటువంటి అక్కడ దానిపైన ఉన్నటువంటి విష్ణు గ్రంథిని ఛేదించి జ్ఞానం వైపు వెళ్ళడం ఇంకొక ప్రయోజనం. అంటే కామజయం వస్తుంది. కామలబ్ధి ఒకటి, కామజయము ఒకటి. ధ్యానానికి ఏమి వాడతారండి? ఇక్కడ మొదటి అక్షరము చివరి అక్షరము అయిన హా లాలను తీసుకుని హలహ్రీం, ఇందాకడది కలహ్రీం, ఇప్పుడు హలహ్రీం, దీనిలోనున్నటువంటి బీజాక్షరాలు. సరే, కామరాజ కూటం అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం కూటం ఉన్నదండి? శక్తి కూటము. దానికోసం పోతాం. వాగ్భవ కామరాజ శక్తి కూటములు. కాయే ఈల హ్రీం, దీనికేమో ధ్యానాక్షరాలు కాల, దీనికి ధ్యానాక్షరాలు హాల, దీనికి ధ్యానాక్షరాలు సకాల. 3 వచ్చేస్తాయి. సరే, సకాల హ్రీం అనేది ధ్యానాక్షరాలు, బీజాక్షరాల ధ్యానం. శక్తి కూటమి మహిమ సంసార తాపాన్ని తగ్గిస్తుంది. అంటే సంసారంలో ఎన్నో సుఖ దుఃఖాలు ఉంటాయి. ఈ శక్తులు కానీ మనకు చక్కగా ఉంటే, అంటే ఈ క్రియాశక్తులు, ఇచ్ఛాశక్తి, రకరకములైనటువంటి లౌకిక శక్తులు, సమష్టి శక్తులు మనకు చక్కగా అనుకూలంగా ఉంటే త్రివిధ తాపములను పోగొడుతుంది అంటున్నాం కదా. ఓం శాంతి 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 అంటున్నాం కదా. ఆ త్రివిధ తాపాలే సంసార తాపాలు. ఆధ్యాత్మిక, అతి భౌతిక, అతి దైవిక తాపాలు, లేక స్థూల సూక్ష్మ కారణ శరీర తాపాలు. వాటిని పోగొట్టుకోవడమే ఈ శక్తి కూటమి యొక్క ఉపాసనా ఫలము. ఏం తెలుసుకున్నాం ఇప్పుడు? ధ్యానాక్షరాలు ఏమిటి, ఉపాసన ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని ముచ్చటించుకుందాం. సరే, ఇంకా దానికి వెళ్తాము. మొత్తం మంత్రాన్ని ఒకసారి వరుసగా రాసి చదువుకుందాం. కాయేల హ్రీం హ సకల హ్రీం సకల హ్రీం. కళ్ళు మూసుకుంటే చూడలేక కళ్ళు తెరుచుకుని మనసుని ప్రశాంతత చేసుకుని ఈ అక్షరాలను మనసులో ధ్యానించండి.
కా ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం కా ఏ ఈ ల హ్రీం ఆ స క హ ల హ్రీం స క ల హ్రీం కా ఏ ఈ ల హ్రీం ఆ స క హ ల హ్రీం స క ల హ్రీం. ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా చెప్పగలుగుతారు. ఓకే. మొట్టమొదటిది ఏమిటండి? అగ్నిఖండము మొదటి కూటము, శక్తి కూటము. రెండవది ఏమిటండి? సూర్యఖండము, కామరాజ కూటము. ఇది తమో అంశము, ద్రవ్యాంశము లేక సుషుప్తి అవస్థ. రెండవది క్రియాశక్తి లేక రజో అంశము, జాగ్రత్త అవస్థ, కామరాజకూటం. తరువాతది వాగ్భవకూటము. వాగ్భవకూటం అంటే ఇది సత్వాంశము, దీని జ్ఞానాంశము, జ్ఞానము. ఇది స్వప్నావస్థ, మనస్సు ప్రధానంగా ఉండేటటువంటి అవస్థ. చంద్రఖండము, చంద్ర అంటే మనస్సు, చంద్రఖండము వాగ్భవకూటం. అంతవరకే మనం నేర్చుకున్నాం. దాని మీదది చెప్పకూడదు, వినకూడదు. అయితే ఉంది ఏమిటది? సాదాఖ్య కళ, నిత్య కళ. వైట్గా కనిపిస్తోంది కదా, త్రిగుణాతీతము. 1 2 3 4 మాయా సంఖ్యా తురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి. అది ఆ నాలుగవది. దానికి నాలుగన ఇంక వేయలే, ఎందుకంటే నిజానికి అది నాలుగవది కాదు. ఉన్నది ఒక్కటే. మూడు చెప్పుకుంటే 1 2 3 అప్పుడు 4. మాయలో మూడు, మూడు కలిపితే అది నాలుగవది. కానీ ఇది ఉన్నది ఒక్కటే కాబట్టి సాదాఖ్య నిత్య కళ. సాదాఖ్య కళకు కూడా సంకేతాక్షరం కలదు. దానిని ఏ ఖండం అంటారు? నిత్య కళ, సాదాఖ్య, చంద్ర కళ అంటారు. దాన్ని కూడా చంద్రకళా ఖండము. ఇది కూడా రాయవచ్చు, చంద్ర కళా ఖండం. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఏమి బీజాక్షరం అనేది నన్ను సంప్రదించండి. 1 to 1 ఐ విల్ రివీల్ దట్ టు యూ. సాదాఖ్య నిత్య కళ లేక చంద్ర కళాఖండము. చంద్రఖండం అయిపోయింది, చంద్ర కళాఖండం. ఇలా ఎక్కిపోవడం మెట్లు. అబే దీంట్లో మధ్యలో ముళ్ళు ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏమిటండి? అదిగో అక్కడికి వచ్చేసరికల్లా 3 లెవెల్స్లో 3 ప్రాబ్లమ్స్. అంటే బిట్వీన్ 1 and 2 అగ్నిఖండానికి సూర్యఖండానికి మధ్యన ఒక గ్రంథి, సూర్యఖండానికి చంద్రఖండానికి మరొక గ్రంథి, చంద్రఖండం దాటి డైరెక్ట్గా పరబ్రహ్మంలోకి వెళ్ళిపోవడానికి మధ్యలో మరొక గ్రంథి. 3 మూడులు గ్రంథులు గలవు. వాటినే రుద్ర, విష్ణు, బ్రహ్మ గ్రంథులు అంటారు. తెలుసుకుందాం. సో మొత్తం అంతా ఈనాటి టీచింగ్ ఒక్క దీంట్లో రావాలి అంటే మీరు చక్కగా ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మరొకసారి దీన్ని యానిమేట్ చేసి చూపిస్తాను. సో కా ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. 3 సార్లు మనసులో అనుకోండి. కా ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం కా ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం కా ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం. అగ్నిఖండము, తమోంశము, సుషుప్తి అవస్థ, ఇచ్ఛాశక్తి, శక్తికూటము. తరువాత కామరాజకూటము, జాగ్రత్త అవస్థ, రజో అంశము, క్రియాశక్తి, సూర్యఖండము, యాక్టివిటీ, వాగ్భవకూటము, మనస్సు ప్రధానము, చంద్రఖండము, స్వప్నావస్థ, జ్ఞానరూపము, జ్ఞానప్రదాయిని స్థితి. 1 నుంచి 2కి ఎదగాలి అంటే ఒక తరువాత 3 అయిన తర్వాత సాదాఖ్య కళ లేక నిత్య కళ. నిత్య కళను చేరుకోవడానికి ముందు ఈ 3 స్థితులలో ఉన్నటువంటి గ్రంథులను కూడా దాటాలి. మొదటిది రుద్రగ్రంథి,
రెండవది విష్ణు గ్రంథి, మూడవది బ్రహ్మ గ్రంథి. ఈ గ్రంథులను దాటుతూ ఈ ఉపాసనల ద్వారా, ఈ భావనల ద్వారా జ్ఞానం వరకు పోయి ఆ సవిశేష జ్ఞానం నుంచి నిర్విశేష తురీయ ఆత్మను, సాదాఖ్య నిత్య కళను, పరాశక్తిని, పరాభట్టారికను, పరబ్రహ్మాన్ని పొందడమే ఇక్కడ లక్ష్యము. ఓకేనా? అయిపోవచ్చింది, ఇంకొక స్లైడ్ ఉంది. అయితే ఇప్పుడు 15 చెప్పారు కదండి. ఈ 15 అక్షరాలు వ్యష్టిలోను సమష్టిలోను దేనిని సూచిస్తున్నాయి అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే, పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేటటువంటి తరిగేటటువంటి కృష్ణపక్షము, అమావాస్య నుండి పాడ్యమి వరకు ఉండే పెరుగుతున్నటువంటి వృద్ధి అవుతున్నటువంటి శుక్లపక్షములను ఈ 15 శుక్లపక్షము, కృష్ణపక్షము, పెరిగే పక్షము, తరిగే పక్షము అనే రెండు పక్షాలను సూచిస్తున్నాయి. ఇప్పుడు వ్యష్టిలో ఎన్ని రకాలుగా చూసుకున్నాం కదా, సమష్టిలో కాలాన్ని సూచిస్తున్నాయి. లేకపోతే ఈ కాలము అనంతము, అనంతమైన కాలంలో ఎన్నో మన్వంతరాలు వస్తాయి. ఒక్కొక్క మనువు ఒక్కొక్క కొంతకాలం పరిపాలిస్తుంది. ఈ మన్వంతరాలు 14 మన్వంతరాలు. ఈ 14 మన్వంతరాల తరువాత ఒక మహా ప్రళయం అవుతుంది. ఆ మహాప్రళయంలో ఇంకా ఒక్క సాదాఖ్య నిత్య కళ మాత్రమే ఉంటుంది అంటూ వచ్చే స్లైడ్లో చూపించబోతుంది. చూడండి ఇక్కడ ఉన్నటువంటి. సో సెంటర్లో ఎర్త్ ఉంది, ఇది ఫుల్ మూన్. ఈ ఫుల్ మూన్ నుంచినేమో అలా తగ్గుకుంటూ తగ్గుకుంటూ వ్యాక్సిన్ ఫేజ్ అండ్ అమావాస్య వచ్చింది, న్యూ మూన్. న్యూ మూన్ నుంచి శుక్లపక్షం మళ్ళీ పెరుగుతూ 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 ఫుల్. సో ఈ 14, ఇటుపక్క 14, ఇటుపక్క 14, మధ్యలో పౌర్ణమి, అదే అమావాస్య అంటే 15 అంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ కలుపుకుంటే 15 అవుతాయి, లేకపోతే 14 ఉన్నాయి. ఈ 14 ప్లస్ ఒక కళ అంటే ఫుల్ కళ ఆర్ నో కళ, దట్ ఈస్ ది lunar cycle. Okay, so this is the connection of these 14 plus 1, 15 అక్షరాలకు ఈ సమష్టిలోనున్న కాలానికి ఉన్న కనెక్షన్. అంతేనా? ఇంతతో అయిపోయిందా? లేదే. ఇదిగో ఇది చూడండి, కొంచెం మార్క్ చేస్తాను మీరు. ఓకే, స్లైడ్ మీకు పంపిస్తాను చూడండి. ఇవి 1 నుంచి 14 వరకు మనువులు. ఆది సంధ్య, స్వయంభూ మన్వంతరం, స్వారోచిష మన్వంతరం, తమ మన్వంతరం, తపో మన్వంతరం, రైవత మన్వంతరం, చాక్షుష మన్వంతరం. ఇప్పుడు వైవస్వత మన్వంతరం చదువుతారు కదా మీరు సంకల్పంలో. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే అని చదువుతున్నాం కదా. ఒక్కొక్క మన్వంతరము తాలూకా డివైన్ ఇయర్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి, సోలార్ ఇయర్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. అంటే 43,20,00,000 వచ్చినటువంటి సోలార్ ఇయర్స్, లేక 1,20,00,000 డివైన్ ఇయర్స్ ఒక కల్పం. ఈ కల్పాన్నేమో సమానంగా డివైడ్ చేశారు. 306,720, 306,720, 306,720 ఒక్కొక్క మన్వంతరము. మళ్ళీ సంధికాలం ఉంటుంది ఒక మన్వంతరానికి ఇంకో మన్వంతరానికి మధ్యన, అది 1728 సంవత్సరాలట, 1728. సో కలియుగ మన్వంతరం ఎంత ఉంది? వైవస్వత మన్వంతరం ఎంతకాలం ఉంటుంది? 306,720 అంటే 3,06,720 సంవత్సరాలు. సోలార్ ఇయర్సే తీసుకుందాము. దాన్ని డివైన్ ఇయర్స్గా మార్చుకుంటే 852,000 అంటే 8,52,000 డివైన్ ఇయర్స్. ఇందులో ఈ మొత్తం ఎన్ని 1 to 27 ఇక్కడ ఉన్నాయి, 29 నుంచి 71 కిందనున్నాయి. మొత్తం 71 యుగాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చతుర్యుగాలు వైవస్వత మన్వంతరంలో 4 యుగాలు ఉన్నాయి. 4 యుగాలు ఈ 4 యుగాలు 28 అనేటటువంటి ఈ యుగాన్ని మళ్ళీనేమో కృత, త్రేత, ద్వాపర, కలి అనేటటువంటి 28వ దాన్ని ఈ విధంగా మనం ఇంతవరకు 27 యుగాలు అయిపోయాయి. ఆ తరువాత 29 నుంచి 71 వస్తాయి. ఇప్పుడున్నటువంటి యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము,
ద్వాపరయుగము, కలియుగము. వీటి ప్రమాణాలు చూడండి. కృతయుగం ప్రమాణం 4,320,000 అవుతుంది సంవత్సరాలు అవుతే 43,20,000 సంవత్సరాలు. దాని తర్వాత మొత్తం చతుర్యుగాలు కలిపి అంతా కృతయుగం 1728, త్రేతాయుగం 1296, ద్వాపరం 864, దాని తర్వాత 432,000. అంటే 432 మల్టిప్లైడ్ బై 2 863, దానికి మళ్ళీ 432 కలిపితే 1296, దానికి మళ్ళీ 432 కలిపితే 1728. ఈ మొత్తం అంతా కలిపితే 4320,000 ఇయర్స్ ఈజ్ వన్ కలియుగ. అది 4 యుగాలు, ఈ కల్పం 4 యుగాలు కలిపి ఈ కలియుగం అనేటటువంటి చతుర్యుగాలు మొత్తం మేళనం. అది అందులో కలియుగం ఒకటి 4,32,000 మాత్రమే లక్కీగా తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈ కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం. మళ్ళీ ఇందులో పాదములు మళ్ళీ అంటే 4 పార్ట్స్ మళ్ళీ కలియుగంలో. పాదము అంటే 1/4 కదా, 4 పాదాలు. ఇందులో కలియుగంలో ప్రథమ పాదంలో. ఇవన్నీ ఏమిటండి? ఈ 14 మన్వంతరాలు ప్లస్ ఆ పరబ్రహ్మతత్వమైనటువంటి పెంజికటి కవ్వలనివ్వండేకాకృతి అనే స్థితి కలిపితే ఈ 15 అక్షరాలకు సంకేతము అంటూ చెప్పారు. ఇక్కడతో ఆపుకుందాం. శ్రీ విద్య అంటే చెప్పలేదు. శ్రీ విద్య అంటే 16 అక్షరాల మంత్రం. 15 అక్షరాల మంత్రము పంచదశాక్షరీ మంత్రము. పంచదశాక్షరి లేక పంచదశి మంత్రము లేక త్రిపుర సుందరి మంత్రాన్ని మహామంత్రంగా చేయాలంటే శ్రీ అనే శ్రీకారాన్ని ముందు కలుపుకోవాలి. శ్రీ కా అంటూ మొదలవుతుంది. సో శ్రీతో మొదలవుతే శ్రీ విద్య అవుతుంది. శ్రీ విద్య గురించి తెలియాలి. తరువాత ఏమో గాయత్రితో సమన్వయం చేయాలి. తరువాత శ్రీచక్రం ఉంది, శ్రీచక్రానికి అక్షరాలకు సమన్వయం చేయాలి. తర్వాత కుండలిని ఉంది, కుండలినికి వీటికి సమన్వయం చేయాలి. దీనికి 15 రకాల అర్థాలు ఉన్నాయి ఈ అక్షరాలకి, అక్షరాల సముదాయానికి, మంత్రానికి. ఆ 15 రకాల అర్థాలని పూరింపజేసుకోవాలి. దీనికి భాస్కరరాయ అనేటటువంటి ఒక మహానుభావుడు శుభగోదయము మన గౌడపాద ఆచార్యుల వారు వ్రాసినటువంటి గ్రంథాలు ఆధారము. వాటిని స్పృశించి ఇంకా మినిమం 2 తరగతులు అవుతుంది ఈ శ్లోకం ఒక్కటి. చూద్దాం. శివశక్తి కామక్షితి అధరవి శీతకరణ స్మరో శీతకిరణ స్మరో హంసచక్ర తదనుచ పరమారహరయ. శివశక్తి కామక్షితి అధరవి శీతకిరణ స్మరో హంసచక్ర తదనుచ పరమారహరయ. అమీరుల్లేఖాభిస్తిసృభిర్ఆసానేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతం జనని తవ నామావయవతం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. ఇదే స్వతంత్రం తే తంత్రం క్షితితలం అవాతీతరదిదం. అఖిల పురుషార్థైక ఘటనా తంత్రం, అఖిల పురుషార్థైక ఘటనా తంత్రం స్వతంత్రం తంత్రం తే తంత్రం శ్రీ విద్యా తంత్రం క్షితితలమవాతీతరదిదం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. Thank you.